హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఇప్పటి వరకు మేము వచ్చేసి అండర్ గ్రౌండ్ లో భూమి లోపల 24 అవర్స్ క్యాంపింగ్ చేసినాం. అంతేకాకుండా మీలో చాలా మంది రిక్వెస్ట్ చేసిరని చెప్పేసి రీసెంట్ గా 50 అవర్స్ కూడా నేనైతే భూమి లోపల టైం అయితే స్పెండ్ చేసినాము. బట్ ఈ రోజు ఈ వీడియోలో సంథింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్ పైన ఒక వీడియో అయితే షూట్ చేయబోతున్నాం. అది వచ్చేసి ఏంటి అంటే జీరో గ్రావిటీ అన్నమాట. జీరో గ్రావిటీ అంటే మేము ఎక్కడైతే ప్లేస్ లో ఉండబోతున్నామో భూమి లోపల అక్కడ వచ్చేసి గ్రావిటీ ఉంటుంది, సన్లైట్ ఉండదు, సౌండ్ ఉండదు, అంతేకాకుండా ఫుడ్ వచ్చేసి మాకైతే అవైలబుల్గా ఉండదు. నేను ఒక్కనే ఈరోజు మేము చేయబోయే జీరో గ్రావిటీ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చేసి పార్టిసిపేట్ అయితే కాబోతున్నా. సో చూద్దాం ఈ ఎక్స్పీరియన్స్ ఎట్టుంటుంది, ఎన్ని గంటలు నేను దాంట్లో టైం స్పెండ్ చేయగలుగుతా, ఏం కథ అని. వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ జీరో గ్రావిటీ కాన్సెప్ట్ కోసం అయితే గైస్ మేము వచ్చేసి ఇటువంటి అండర్ గ్రౌండ్ ఒక బంకర్ అయితే తయారు చేసినాము. దీని లోపల మన గ్రావిటీ వచ్చేసి జీరో ఉండాలి కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాము అంటే దీని లోపల మొత్తం కూడా వాటర్ నింపుతాము. ఆ వాటర్ లోపల ఉంటే గ్రావిటీ వచ్చేసి మనకి ఏమాత్రం ఫీల్ అయితే కాదు. ఆ వాటర్లో వచ్చేసి ఏం చేస్తామంటే మొత్తం కూడా 1 క్వింటల్ సాల్ట్ అయితే మేము మిక్స్ చేస్తాం. మిక్స్ చేసినట్టయితే డెడ్ పూల్ అవుతుంది. ఆబ్వియస్లీ వాటర్లో వచ్చేసి నేనైతే ఫ్లోట్ అవుతా. దాని లోపలికి వెళ్ళిన తర్వాత దీన్ని మొత్తాన్ని క్లోజ్ చేసి దీనిపైన కొన్ని కార్పెట్స్ వేసి వెయిట్ అయితే పెడతారు మన వాళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే బయట నుంచి వెళ్ళి నాకు ఎటువంటి సౌండ్ వచ్చేసి రాదు, అంతేకాకుండా సన్లైట్ కూడా రాదు, అంతేకాకుండా ఫుడ్ కూడా రాదు. ఆ జీరో గ్రావిటీ ఏదైతే ఉందో దాన్ని వచ్చేసి ఈ విధంగా సెటప్ తయారు చేసి చాలామంది ఇప్పటివరకు అయితే టెస్టింగ్ చేసారు. బట్ ఎవ్వరు కూడా 24 అవర్స్ అయితే ఉండలేకపోయారు. ఈ రోజు నేనైతే ట్రై చేయబోతున్నా. చూద్దాం నేను 24 అవర్స్ ఉండగలుగుతానా, అసలు ఎన్ని గంటలు నేను దీని లోపల సర్వైవ్ కాగలుగుతా, ఏం కథ అని చెప్పేసి. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. సో ఖచ్చితంగా లైక్ అయితే వేయండి గాయస్. ఇంత డేర్ చేస్తున్నాం, ఇంత రిస్క్ చేస్తున్నాం, మీ నుంచే మేము ఎక్స్పెక్ట్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఏంటిదంటే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేసి వీడియో మొత్తం చూసిన తర్వాత ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయర్రి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ దీని లోపల వాటర్ నింపుదాం, ఆ తర్వాత దీంట్లో సాల్ట్ మిక్స్ చేద్దాం, ఆ తర్వాత నేను దాని లోపలికి పోతా. అండ్ మన వాళ్ళు బయట నుంచి ఏం సౌండ్ కావచ్చు, సన్లైట్ కావచ్చు, ఏది ఎవ్రీథింగ్ బయట నుంచి రాకుండా ప్యాక్ అయితే చేస్తారు. సో ఫస్ట్ వచ్చేసి దీంట్లో వాటర్ అయితే పడదు. ఫస్ట్ స్విమ్మింగ్ పూల్లో వాటర్ అయితే నింపుతున్నాం పైప్ దగ్గర. ఇది విననీకి చూడనీకి చాలా సింపుల్గా అనిపిస్తుండొచ్చు ఈ ప్రాజెక్ట్, కానీ నిజంగా చాలా అంటే చాలా రిస్కీ ప్రాసెస్. ఎందుకంటే దీని మీద మొత్తం వెయిట్ పెట్టి బయటకు రాకుండా చేస్తారు కాబట్టి ఇన్ కేస్ లోపల ఏదైనా ఫీల్ అయినా కానీ వెంటనే బయటకు రాలేను. వాళ్ళు CCTV కెమెరా ఫుటేజ్ చూసిన తర్వాత బయటనే తీయగలుగుతారు. ఇంకో విషయం ఏంటంటే దీని లోపల మొత్తం చీకటి ఉంటుంది, అసలు లైటే ఉండదు కాబట్టి మన వాళ్ళు వచ్చేసి ఇన్ఫ్రారెడ్ కెమెరాల వీడియోని రికార్డ్ చేస్తారు. మీరు చూడబోయే ఫుటేజ్ కూడా ఇన్ఫ్రారెడ్ కెమెరాలనే రికార్డ్ అవుతుంది. ఇది మొత్తం నిండిన తర్వాత 1 క్వింటల్ సాల్ట్ అవుతుంది మన దగ్గర. సాల్ట్ మొత్తాన్ని దీంట్లో వేసి మిక్స్ చేసి దీన్ని రెడ్ పూల్ తయారు చేద్దాము. అప్పుడు గ్రావిటీ లాగా మనం వాటర్లో మునగకుండా బయట తేలుతూనే ఉంటాం. కానీ మా వాళ్ళు అందరూ ఈ వీడియోలో మీకు కొద్దిగా మూడ్ ఆఫ్ లాగా సంథింగ్ డిఫరెంట్గా కనబడుతురు కావచ్చు, ఎందుకంటే ఇది వచ్చేసి చాలా రిస్కీ వీడియో. ఏమైనా కావచ్చు లోపల, మేము ట్రై చేస్తున్నాం కదా అని మీరు వచ్చేసి ట్రై అయితే చేయకండి. ప్రతి వీడియోలో చెప్తున్నా, ఈ వీడియోలో కూడా చెప్తున్నా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మొత్తం దాంట్లో సాల్ట్ పోస్తున్నాం. సాల్ట్ పోసి దాన్ని డెడ్ పూల్ తయారు చేద్దాం. నువ్వు బయట నేను లోపల పోతా. ఇంకా నువ్వు అద్దు వద్దు, నేనే పోతా. నేను పోతా. మీకేమైనా అయితే మనం దగ్గర క్వింటల్ ఉప్పు అయితే పోసినాం ఇలా. సో ఇప్పుడు మనం పోసిందల్లా కొంచెమే అరుగుతుంది. ఇది ఇంకా కొంచెం కింద మిగులుతా కింద జమ అవుతా ఉంటుంది. దాన్ని ఇప్పుడు కలపాలి, మన తెప్పతో కలుపుతుంది. ఇవి ఎంతున్నది, ఇవి గింతున్నది. ఇగో ఇట్లా దీంతో వస్తే ఏర్పడుతుంది. 2-3 ప్యాకెట్లు ఉన్నాయి అవి తీయాలి. తర్వాత మొత్తం మిక్స్ చేస్తే మంచిగా అరిగి బాగా పైనకి వెళ్తాడు. ఇక ఉట్టి వాటర్లో తెలియరా? తెలియడు, ఎట్లా వెళ్తారు? నువ్వు వెళ్తావు ఉట్టి వాటర్లో? చచ్చిపోయినాక కాదు, ఉప్పు 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 పోతే ఎందుకు వెళ్తారు? మరి ఉప్పు పోతే వెళ్తారు. ఎందుకు? సైంటిస్ట్ ఉన్నాడు అడుగు. మరి సైంటిస్ట్ సైంటిస్ట్ కామెంట్ ఉప్పు పోతుంది వెళ్తారు తెలియదు మరి.
ఆ ఉప్పుని తెప్పలతో కరిగిద్దామంటే కరుగుతలేదు అసలే. సో జింగాడు డైరెక్ట్ లోపల దిగి కాళ్ళతో అటు ఇటు అన్నాడు, మొత్తం కరిగిచ్చిండు. తెలుతున్నావు జింగా? తెలుతున్నా తినే వెళ్తున్నావు పైన. తెలుతుంది అట్లే మీకు. జింగడు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ వాడే వెతుక్కుండు. అందుకే దిగిండు లోపలికి. కరిగిందే ఉప్పు మొత్తం కరిగింది. అన్నట్టుడు డౌట్ ఉంది. అడిగాడు అదే జీరో గ్రావిటీ. కమాన్ అరే ఫోటో ఇచ్చి పోదాం మీకు. లోపల ఉంటా నేను, క్యాప్చర్ చేసుకోరు బయట నుంచి. రికార్డ్ చేయరు ఇలా మొత్తం వీడియో అంతా ఇన్ఫ్రారెడ్లోనే రికార్డ్ అయితే. మనం మొన్నదాకా యూజ్ చేసిన కెమెరాలు యూజ్ చేస్తారేమో ఇలా. దీంట్లో ఈ కెమెరా అయితే యూజ్ చేస్తున్నాం. దీంట్లో ఇన్ఫ్రారెడ్ కెమెరా ఉంటుంది, నెట్ కనెక్షన్ బయట నుంచి ఉంటుంది. సో ఫోన్లో రికార్డ్ చేసుకుంటారు వీడియో. లోపలనే వాయిస్ గురించి వేరే గోప్రో తీసుకోవద్దు, దాంట్లో ఓన్లీ వాయిస్ రికార్డ్ అవుతుంది. ఒకవేళ బై మిస్టేక్ గోప్రో లేదా మునిగిందనుకో కథం. ఎందుకు? అది సాల్ట్ వాటర్. మొత్తానికి గాయస్ ఇప్పుడు నేను వచ్చేసి లోపలికి అయితే వెళ్తున్నా. నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతసేపటికి అది ఇన్ఫ్రారెడ్లో కన్వర్ట్ అవుతుందో తెలియదు. అది కెమెరా వచ్చేసి నార్మల్ రికార్డ్ చేస్తుంది ఫస్ట్, తర్వాత అది ఇన్ఫ్రారెడ్లో కన్వర్ట్ అవుతుంది. ఆ తర్వాత మీరు రియల్ ఫుటేజ్ అవుతుందో అది చూస్తారు. బయట నుంచి మొత్తం ఏం గాలి రావద్దు, ఏమో వివిరా ఎక్విప్మెంట్స్ పెట్టుకొని పోతా. సో బయట నుంచి నాకు ఏమాత్రం సౌండ్ వినబడద్దు కాబట్టి వచ్చే కొద్దో గొప్ప సౌండ్ని కూడా బ్లాక్ చేయడానికి వీటిని అయితే యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ సాల్ట్ వాటర్ కదా, కన్నలా పోతే ప్రాబ్లం అవుతుంది. సో అది కూడా అవాయిడ్ చేయడానికి సన్ గ్లాసెస్, హెయిర్ స్టైల్. ఓకే బ్యాకప్. నెక్స్ట్ ఇప్పుడు ఏం వినబడతలేదురా? వినబడతలేదా? ఏం వినబడతలేదు బయట. బాగా పిచ్చోడు. మీ బావ కదా, బాగా పిచ్చోడు. ఓ ఇప్పుడు బాగా పిచ్చోడు అంటే పో అంటాడు. ఏమనుకుంటున్నాడు? పోతా అంటుండే. ఓకే లోపలికైతే పోతున్నా. వద్దా ఇదంతా పిచ్చి పిచ్చి ఉంది. మంచిగా గీత మంచిగా తినచ్చు మంచిగా. అదే ఎడకలు వచ్చిపోతే మరి. వన్ మోర్ ఎక్స్ట్రీమ్ డేర్. చాలా ఇష్టం. ఉప్పు అంతే వస్తున్నాయి. దిగు తేలుతామంటే తినబడతలేవు. కాలుకు నాకు మొన్న పైప్ కట్ అయింది, అది మొత్తం కొరుకుతుంది. ఇంకేనా ఏమి వినబడతలేదు? అత్త నవ్వు తినబడతా కట్ అయినా ఇవందాక బాగా పిచ్చోడు అన్న వినబడతలేదు. ఇప్పుడు వినబడుతున్నావు. అరే కెమెరాలో దూరరా. అజయ్ మాకు వినబడతలేదు. ఫోన్లో చూడు. ఫోన్లో వినబడతలేదు. అలా వస్తున్నా చూడరా. వినబడతలేదు. అలా పడుతున్నా కిందికి ఇంకా కనబడతలేనా? కిందికి తేలుతా. ఇదేంద్రా మూల అసలు తేలుతున్నాం. మోసల్లా ఉన్నాయి. ఇగో ఏమి ఇదో కొట్టకున్నా సరే జీరో గ్రావిటీ మొత్తం నీళ్ళలో తేలుతున్నాం. లైటింగ్ పోగానే అయిపోయింది. అయింది ఇప్పుడు అయింది. మొత్తం చీకటి అయిపోయింది. ఇప్పుడు నేను మొత్తం అది కర్రెగా అయిపోయింది. ఇది ఇగో దయ్యం దయ్యం. కళ్ళు మెరుస్తున్నాయి, మొత్తం కళ్ళు ఘోరంగా వెళ్తున్నాయి. ఇట్లా ఘోరంగా ఆడుతున్నారు. ఓకే 5 నిమిషాలు. భావన అయితే ఇప్పుడు లోపల వేయండు. లైటింగ్ పోకుండా దాని లోపలికి సౌండ్ రాకుండా మొత్తం ప్యాక్ అవి ఎత్తున్నాం. ఇప్పుడు ఇక నాకు సౌండ్ రాదు. సో మొత్తానికి గైస్ నేను లోపలికి అయితే వచ్చిన. మీకు నేను ఎట్లా కనబడుతున్నా ఏం కథ అని చెప్పేసి నో ఐడియా నాకైతే, ఎందుకంటే ఇన్ఫ్రారెడ్ కెమెరా నా ముందు ఆన్ అయింది. జస్ట్ నేను వాటర్లో ఏం చేయకుండా ఫ్లోట్ అవుతున్నా, మీరు చూడొచ్చు. ఇదే జీరో గ్రావిటీ. ఇప్పుడు నాకు బయట నుంచి ఏం సౌండ్స్ వినబడతలేవు, ఎటువంటి మాకు ఇప్పుడు లైట్ వస్తలేదు, నో ఫుడ్. నేను ఫ్లోట్ అయితే అవుతున్నా. మొత్తం నా చుట్టూ ఏం ప్రపంచం లేనట్టుగా నేను చీకట్లో ఎగురుతున్నట్టు నాకు అనిపిస్తుంది. సో అసలు ఈ పొజిషన్లో నాకు ఏ సౌండ్ లేకుండా, ఏం అసలు అపియరెన్సే లేకుండా ఈ చీకట్ల
అసలు నేను ఎంతసేపు సర్వైవ్ కాగలుగుతా అనేది ఈరోజు వీడియో. సో దయచేసి మళ్ళీ చెప్తున్నా, మీరు వచ్చేసి ఇటువంటివి ఏం ట్రై చేయకూర్రి. మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తున్న ఇంకో ఎక్స్ట్రీమ్ డేర్ ఇది బయట వాళ్ళకి మా వాళ్ళకి ఎట్లా కనబడుతుందో ఎలా, కానీ లోపల నాకు తెలుసు అసలు ఇది ఎంత క్రీపీగా అనిపిస్తుంది, ఎట్లంటే దయ్యం లెక్క అనిపిస్తుంది నాకు. ఇది మొత్తం చుట్టూ ప్రపంచమే లేకుండా స్పేస్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకు. భావన అయితే మొత్తం ప్యాకప్ అయిపోయాడు. సో మేము ఇంకా దీని మీద ఏం చేద్దాం, దీని మీద మ్యాట్లు ఎన్ని వేసినామంటే మొత్తం 4-5 వేసినాము. ఇంకోటి కూడా తెస్తున్నాం. మేము మాట్లాడేది బాగా నచ్చలేదు కావచ్చు, బాగా మాట్లాడేది మాకు నచ్చలేదు. మొత్తం ప్యాకప్ అయిపోయింది మొత్తము. మొత్తం మట్టి పోదామా లేకపోతే ఉండనా? రౌతులు అయితే పెడదాము. చూడొచ్చు మొత్తం ప్యాకప్ అయితే చేసినాం. చుట్టూ మొత్తం రాళ్ళు, ఇక్కడ కట్టెలు, అడిదిక్కు రాళ్ళు, మొత్తం చుట్టూ రాళ్ళు పెట్టినాం. లోపలికి వాయిస్ పోకుండా, లైటింగ్ పోకుండా, ఏం పోకుండా మీరు ఇక్కడ చూడొచ్చు. మొత్తం దయంలో కనబడుతుండే. అడిదికి పండుకుండు మొత్తం. మనం ఉప్పు కలిపే వారికి మొత్తం తేలుతుండు పైన. టైం మీరు చూసినట్టయితే 4:45 అవుతుంది. సో ఇప్పటి నుండి ఎప్పటిదాకా ఉంటాడు చూడాలి. ఇక అసలు లోపలికి వచ్చినప్పటి నుంచేలే సిచ్యువేషన్ మొత్తం ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పటికీ కూడా సంథింగ్ ఏదో డిఫరెంట్ వైబ్ ఉంది. నేను తీసుకునే శ్వాస నాకు ఇట్లా ఏదో డీజేలా పెడితే ఎట్లా పడుతుందో అట్లా పడుతుంది. మొత్తం డబల్ త్రిబుల్ సౌండ్స్ వినబడుతున్నాయి. ఏదో ఎగిరిపోతున్నట్టే. నేను కాళ్ళు కొట్టకున్నా, చేలు కొట్టకున్నా, గాలిలో ఇట్లా వాటర్లో ఎగురుతా ఉన్నా. జీరో గ్రావిటీ ఎక్స్పీరియన్స్ అంటే ఇదే. ఇవి చెవులలో పెట్టిన ఇంతసేపు నేను కనిపిస్తున్నాయో లేవో స్టార్టింగ్లో మీరు చూసిరు కావచ్చు. ఇవి చెవులలో పెట్టుకుంటేనే ఏం వినబడతలేదేమో అనుకున్నా. ఇప్పటి వరకు తీసేసినా కానీ ఏం వినబడతలేదు, బయట సప్పు మొత్తం వస్తలేదు. కానీ సాల్ట్ వాటర్ పోతే మన ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి పెట్టుకున్నాడు. మేము ఇన్ని రోజులు అక్కడ ఇక్కడ పైపులతో కట్టెలతో వర్క్ చేసేసరికి మేము మా బాడీలో మొత్తం అక్కడ ఇక్కడ కాట్లు అయితే పడ్డాయి. ఈ ఉప్పు నీళ్ళలో మేము దిగేసరికి మొత్తం అవన్నీ ఎక్కడ మండుతున్నాయి ఘోరంగా. వామో ఘోరంగా అంటే ఘోరంగా భయం అవుతుంది. ఇప్పటిదాకా అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా నా శ్వాస చెప్పిన ఆల్రెడీ నాకే పెద్ద అట్లా డీజే బాక్స్లో పెట్టినట్టు వినిపిస్తుందని చెప్పేసి. ఇప్పుడు ఏమవుతుందంటే నా హార్ట్ బీట్ వినబడుతుంది. నాకు ఇట్లా టుక్ 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 అని కొడుతుంది. ఇట్లా వాటర్లో పడుకోగానే ఆ హార్ట్ బీట్ సప్పుడు నాకు క్లియర్గా వినిపిస్తుంది చెవులల్లో. డేంజర్ అయ్యేటట్టున్నది. నేను ఇంకొక విషయం దీంట్లో గమనించింది ఏంటంటే, మేము అండర్ గ్రౌండ్ బంకర్లు ఉన్నప్పుడు ఘోరంగా ఉడకపోసింది, ప్లస్ ఆక్సిజన్ సెటప్ పెట్టుకున్నాము. మేము దీంట్లో ఆక్సిజన్ సెటప్ కూడా పెట్టలేదు. మేబీ దానివల్ల నా శ్వాస అటు ఇటు బయటకు వెళ్ళే ఛాన్స్ కూడా ఉన్నది. బట్ ఎక్స్ట్రీమ్ ట్రై చేస్తా. నాతో నేను ఎంతవరకు ఉండగలిగితే అంతవరకు దీనికి ట్రై చేస్తా ఖచ్చితంగా. అటు బీట్ నాకే వినబడుతుంది రిటర్న్. నిజంగా ఎట్లా అనిపిస్తుంది అంటే సిచ్యువేషన్ అంతా ఏదో ఇట్లా శూన్యంలోకి వెళ్ళిపోయినట్టుగా అవుతుంది అన్నమాట. మొత్తం ఏం లేదు నా చుట్టూ, అసలు అది ఏం ప్రపంచమే లేదు. నేను దాంట్లో ఎగురుతున్నట్టు అనిపిస్తుంది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే, నేను తప్పిపోయినట్టు ఏదో ఇట్లా కళలు పడతా ఉంటాయి కదా నిద్ర మనం వండుకున్నప్పుడు, అట్లా కళలు పడుతున్నాయి. అండ్ ఇంకొకటి, మీరు ఇలా వాటర్లో తేలుతలేను కింద ఆంతునేమో అనుకుంటారు కావచ్చు. కాళ్ళు మొత్తం నేను దగ్గర పెట్టుకున్నా, ఇంకా వాటర్ అది కూడా రెట్ట తేలుతున్నా. ఈ వాటర్ డెన్సిటీ హై ఉండే వరకలా మొత్తం ఫ్లోట్ అవుతున్నా. ఆస్ట్రోనాట్స్ స్పేస్లో ఎట్లయితే తేలుతారో సేమ్ ఇప్పుడు నా పరిస్థితి గంతే. ఇక మొత్తం గాలిలో తేలుతున్నా, కిందికి పోదామన్నా కిందికి పోతలేదు. సో ఈ సిచ్యువేషన్లో కొన్ని గంటల పాటు నేనైతే సర్వైవ్ కావాలి. అది ఎన్ని గంటలు అని చెప్పేసి నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను మీకు. సో ప్రజెంట్ వచ్చేసి ఫ్లోట్ అయితే అవుతున్నా. బయట మా వాళ్ళు ఏం చెప్తుర్రో ఏమో. నేను ఈ లోపలికి వచ్చి ఎంతసేపు అవుతుంది ఏం కథ అని చెప్పేసి నో ఐడియా. నా దగ్గర ఎటువంటి గ్యాడ్జెట్ అయితే లేదు టైం రిలేటెడ్. కాకపోతే
ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నదానికి ఇప్పుడున్న దానికి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. స్టార్టింగ్లో కొద్దిసేపు ఎట్లుండే అంటే ఎంజాయ్ చేసినట్టుగా ఇట్లా సంథింగ్ ఏదో డిఫరెంట్ వైబ్ లేకుండే. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే శ్వాస తీసుకోవడంలో కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. అంతేకాకుండా థ్రోట్ ఏదైతుంది ఇది మొత్తం ఇదంతా చెస్ట్ దాకా ఇట్లా ఇట్లా గుంజినట్టు అవుతుంది. బాగా సలిలు ఉంటే ఎట్లయితే ఉంటుందో ఫీలింగ్ సేమ్ అదే ఫీలింగ్ అనిపిస్తుంది. ఇదంతా నొత్తుంది. శ్వాస తీసుకోవడం కూడా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. చూద్దాం, ఒకవేళ ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయినా సరే నేను సర్వైవ్ అవుతా రేపు మార్నింగ్ దాకా. ఇది ఇంకా వరస్ట్ అయితే ఇంకెక్కువ అయితే మేబీ ఖచ్చితంగా బయటకు అయితే వెళ్ళిపోవాలి తప్పదు. ఎందుకంటే లైఫ్ని మించి ఇదైతే కాదు వీడియో. బట్ ఒకవేళ నేను ఉండగలిగితే నాకు ఫుడ్ లేకున్నా సరే ఏం లేకున్నా సరే రేపు మార్నింగ్ దాకా కావచ్చు, రేపు మనం వీడియో స్టార్ట్ చేసిన టైం దాకా కావచ్చు, 4 తర్వాత స్టార్ట్ చేసిన ఎప్పుడైనా నాకు ఎగ్జాక్ట్గా గుర్తుకు లేదు టైము. అప్పటిదాకానే సర్వైవ్ కానీ ట్రై చేస్తా. కానీ ఒకవేళ బాగా ఇబ్బంది అయితే మాత్రం బయటకు వెళ్ళిపోతాం. దమ్ము తీసుకుంటే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. రీసెంట్గా మేము అండర్ వాటర్లో ఒకటి తయారు చేసినాం కదా సెటప్, దాని లోపల ఎట్లయితున్నానో ఇప్పుడు సేమ్ అట్నే అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ వస్తుంది నాకు కొద్దిగా. టైం మేకర్ చూడవచ్చు 6:01 అవుతుంది. సో దగ్గర గంటన్నర అవుతుంది. ఇంతకుముందుకు కెమెరా చెప్తుండు, ఏమని చెప్పిండంటే గుండె సప్పుడు నాది నాకే వినబడుతుంది కూడా చెప్పిండు. ఒకసారి దీనిలో సౌండ్ వినబెడతాయి చూడరు లోపల సౌండ్. లోపల ఏం సౌండ్ లేవు, మసలేటి నీళ్ళ సప్పుడు అవుతుంది అంతే సౌండ్. సో ఇక చీకటి అవుతుంది. నేను ఈ లోపలికి వచ్చి ఎంతసేపు అవుతుంది ఏం కదా అని చెప్పేసి నో ఐడియా. నా దగ్గర ఎటువంటి గ్యాడ్జెట్ అయితే లేదు టైం రిలేటెడ్. కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నదానికి ఇప్పుడున్న దానికి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. స్టార్టింగ్లో కొద్దిసేపు ఎట్లుండే అంటే ఎంజాయ్ చేసినట్టుగా ఇట్లా సంథింగ్ ఏదో డిఫరెంట్ వైబ్ లేకుండే. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే శ్వాస తీసుకోవడంలో కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. అంతేకాకుండా థ్రోట్ ఏదైతుంది ఇది మొత్తం ఇదంతా చెస్ట్ దాకా ఇట్లా గుంజినట్టు అవుతుంది. బాగా సలిలు ఉంటే ఎట్లా ఉంటుందో ఫీలింగ్ సేమ్ అదే ఫీలింగ్ అనిపిస్తుంది. ఇదంతా నొత్తుంది. శ్వాస తీసుకోవడం కూడా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. చూద్దాం, ఒకవేళ ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయినా సరే నేను సర్వైవ్ అవుతా రేపు మార్నింగ్ దాకా. ఇది ఇంకా వరస్ట్ అయితే ఇంకెక్కువ అయితే ఇది ఖచ్చితంగా బయటకు అయితే వెళ్ళిపోవాలి తప్పదు. ఎందుకంటే లైఫ్ని మించి ఇదైతే కాదు వీడియో. బట్ ఒకవేళ నేను ఉండగలిగితే నాకు ఫుడ్ లేకున్నా సరే ఏం లేకున్నా సరే రేపు మార్నింగ్ దాకా కావచ్చు, రేపు మనం వీడియో స్టార్ట్ చేసిన టైం దాకా కావచ్చు, 4 తర్వాత స్టార్ట్ చేసిన ఎప్పుడైనా నాకు ఎగ్జాక్ట్గా గుర్తుకు లేదు టైము. అప్పటిదాకానే సర్వైవ్ కానీ ట్రై చేస్తా. కానీ ఒకవేళ బాగా ఇబ్బంది అయితే మాత్రం బయటకు అయిపోతాను. దమ్ము తీసుకుంటే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. రీసెంట్గా మేము అండర్ వాటర్లో ఒకటి తయారు చేసినాం కదా సెటప్, దాని లోపల ఎట్లయితున్నానో ఇప్పుడు సేమ్ అట్నే అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ వస్తుంది నాకు కొద్దిగా. ఇప్పటిదాకా బ్రీతింగ్ లో కొద్దిగా ప్రాబ్లం అవుతుందని చెప్పిన కదా, ఇప్పుడేమో హెడేక్ స్టార్ట్ అయింది. అంటే సంథింగ్ డిఫరెంట్ ఇట్లా ఏదో ఫీలింగ్ వస్తుంది. నార్మల్ ఎట్లా చెప్పాలి, నేను ఏదో ఇట్లా బాగా ప్రెషర్లు ఉన్నప్పుడు, ఇట్లా ఏదైనా బాధలు ఉన్నప్పుడు, ఏదైనా ఇబ్బంది అయినప్పుడు బాగా అనిపిస్తుంది కదా, అట్లా అనిపిస్తుంది. దమ్ము తీసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది, ఇదంతా నొత్తుంది, ప్లస్ హెడేక్ స్టార్ట్ అయింది, నెత్తి నొత్తా ఉన్నది. కానీ ఇట్లా టైం మీరు చూడొచ్చు 7:26 అవుతుంది. సో ఇంకా లోపలనే ఉన్నాడు. సో చీకటి అయితే అయిపోయింది. 3 గంటలు సేపు అవుతుంది పోయి లోపలికి. 3 గంటల 2 గంటలన్నర 3 గంటలు అవుతుంది. 4:45కి వేయండు. ఇంకా దానికన్నా ముందే వేయండు. దగ్గర 3 గంటలు ఇక దగ్గర 3 గంటలు అవుతుందట. ఈ లోపల మీరు నీళ్ళు చూడొచ్చు, అంత మోర్రీళ్ళు కనబడుతున్నాయి. లోపల నీళ్ళు అదేంది లైటింగ్ లేక అట్లా కనబడుతుంది ఈ కెమెరాలో, సీసీ కెమెరాలో. అంగిప్పిండా అంగి
అరే అది అట్లా పాయింట్ లేనట్టే ఆడుతుంది, అంగి లేనట్టే ఆడుతుంది అది. అన్నీ అంటే వేసుకున్నా సరే ఈ కెమెరాలో మనం గాడి కూర్చున్నావు గిట్రా అయ్యో ఈడ అది సిమెంట్ ఉన్నది, సిమెంట్ అదేంది గోడ ఇటుకెళ్ళి ఉన్నది కాబట్టి ఇక్కడ కూర్చున్నాం మేము. వాడు పోయి మధ్యలో కూర్చుంటున్నావు. అసలు మధ్యలో ఛాలెంజ్ నువ్వు కిట్ చేస్తావు. నేనేం చేయాలి? కూలిపోతే లైటింగ్ పోతుంది, ఎయిర్ పోతుంది, అన్ని పోతాయి వాళ్ళకి కూలిపోతే. మెయిన్ ఏంటంటే అట్లా ఉంటే పిచ్చిలు అవుతుంది కావచ్చు అంతా ఏం ఎంజాయ్ చేస్తాడు. అలా లైటింగ్ ఇప్పుడు ఏముండదు, లైటింగ్ ఉండదు, గాలి ఉండదు, ఏది ఉండదు, చీకటి మొత్తం. ఫుడ్ కూతుండదు. మనకు ఫుడ్ ఉన్నది ఇక్కడ, ఇక మనం తినాలి ఇక్కడ. టైంపాస్ అయితే లేదు మాకు ఇక్కడ బయట. బాగా ఏమన్నా అవుతుందా అని మేము చూసుకుంటూ వస్తున్నాం. ఫోన్లో స్నాక్స్ గ్రీన్ కలర్ కావాలా? స్నాక్స్ నాకు కూడా గ్రీన్ కలర్ కావాలి. కాఫీ కాదు. ఆ చీకట్లు అసలు అన్న ఎట్లుంటుండో ఏమో. శబో ఒకటి తిను, ఇలాగా ఒకటి తిను. గబ్బున ఈ గ్రీన్ కలర్ చాట్ మసాలా అట్లా ఉంటుంది తినొద్దని. రెడ్ కలర్ ఏ మంచి నిజంగా కాదు, ఇది వేరే ఫ్లేవర్ ఏదో గ్రీన్ చట్నీ అట. అయ్యో దయంలా కదుగుతుండే గ్రీన్ కళ్ళు. దీని లోపల మనం కవర్ కు హోల్స్ ఉంటున్నాయి, దాంట్లోకి వాటర్ వచ్చేసి లేట్ అవుతుంది. ఈ ఇన్ఫాక్ట్ లా వీడియో రికార్డ్ అవుతుంది కదా, నేను ఇబ్బంది పడుతున్నా ఇంకా కదా అని చెప్పేసి అసలు ఏర్పడుతుందో నాకు అర్థమైతలేదు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి సేమ్ ఎట్లుంది మన అండర్ వాటర్ లో ఎట్లయితే అనిపించిందో సేమ్ అట్నే అనిపిస్తుంది. మొత్తం అంత ఇట్లా ఏదో బీఫ్ నట్టు అనిపిస్తుంది. నిన్నొచ్చుడు కావచ్చు, ఇదంతా నొత్తుంది, దమ్ము తీసుకుంటే ఇబ్బంది అవుతుంది, అంతా ఆగమాగమున్నది నిజంగా. మేము చేసిన ఏవైతే ఎక్స్ట్రీమ్ ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇది కూడా కైండ్ ఆఫ్ అదని చెప్పుకోవచ్చు. జీరో గ్రావిటీ ఏదైతే ఉంటుందో మన స్పేస్ లో ఆస్ట్రోనాట్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా, ఆ కైండ్ ఆఫ్ ఫీల్ ఇప్పుడు ఈ భూమి లోపల సేమ్ అట్నే వస్తుంది. సేమ్ ఆ లెక్కనే ఇప్పుడు వాటర్ ఏం చేయకుండా తేలుతున్నాయి. ఇక వాళ్ళు కూడా గింతే స్పేస్ లో పోయినప్పుడు ఏం చేయకుండా తేలుతూనే ఉంటారు. అదే ఎక్స్పీరియన్స్ వస్తుంది. మళ్ళీ చుట్టూ చీకటి, దానికి ఇంకెక్కువ భయం అవుతుంది. ఇంతకుముందుకే మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళు అయితే వచ్చారు. సో వాళ్ళకి బావని కలవనికి వచ్చిరట. సో మమ్మల్ని కూడా కలిసిరు. సో బావని విలువమంటే బావ లోపల ఉన్నాడు. ఈ ప్లాన్ మొత్తం చెప్పిన ఈ వీడియో గురించి. సో గట్టెట్లుంటాడు, అంత ఘోరంగా ఎంత అంతానం రిస్క్ ఎందుకు చేస్తున్నారు అనుకుంటా వాళ్ళు ఆగమవుతారు అన్న వాళ్ళు. సో అలా మనం ఈడ మాట్లాడిన లోపలికి వినబడదా? అదే వినబడదే. ఒకవేళ ఎట్లా అర్థమవుతాను అంటే ఏమన్నా అంటే పెట్టినాం ఫుడ్ ఎట్లా అన్నాడు, ఫుడ్ ఉండదు అన్న. మరి ఎయిర్ ఎట్లా అన్నాడు, ఎయిర్ ఊతుండ. మరి ఎట్లుంటుడు వాళ్ళు లోపల అని కూడా వాళ్ళు ఎట్లా ఆగమవుతారు మొత్తం. సో ఈ వీడియో వచ్చిన తర్వాత వాళ్ళు షాక్ అవుతారు. ఆ రోజు మేము వచ్చినప్పుడు ఈ వీడియోనా అని చెప్పేసి వాళ్ళైతే ఈ ప్లాన్ చెప్తుండే మొత్తం ఆగమవుతారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇంకా అమ్మల్ని మర్చిపోలేవారు. అడిగిరా అమ్మలని అడుగుతారు. చెప్పనండి ఫోటో చూపెట్టినండి అమ్మలు అదే కదా జనరేట్ చేసి వాళ్ళు చూపిస్తురట. చిన్నగా చేసిండు. ఐడియా ఏమంటావు ఇట్లా స్క్రీన్ పెడదామా, చిన్నగానే పంపిమందాం. నాకు కూడా తెలివి బాగుంది. నేను గూగుల్లో సెర్చ్ చేసిన అమ్మాయి వాళ్ళని. అమ్మాయి చచ్చిపోయింది ఎప్పుడు 2018 జనరేట్ చేసిన ఆమె అవుతా నీకు తెలుసా? గూగుల్లో సెర్చ్ చేసిన ఫోటోని ఎవరని కేరళకి సంబంధించిన అమ్మాయి. కేరళ అమ్మాయిని చేసుకుంటాడు బాబాయ్ అయితే. అట్లే వచ్చింది సేమ్. ఏమో పేరు ఉంది సౌజన్యమే, మా పేరు కేరళ అమ్మాయి సౌజన్య డైరెక్ట్ చనిపోయిన అమ్మాయి. నిజంగా సెర్చ్ చేసిన సిచ్యువేషన్ చాలా అంటే చాలా వర్స్ట్ ఉంది. నేను లోపలికి దగ్గర ఇంత టైం ఏం ఐడియానే అనిపిస్తారు. బయట చీకటి కావచ్చు మొత్తం. ఒక 10 hours ఉందాం అనుకున్న లోపల నాతో అయితే ఎట్లా సిచ్యువేషన్ రోడ్ ఇక్కడికి వచ్చింది సిచ్యువేషన్. సో చూద్దాం. నాకు తెలిసి ఈ ప్లాన్
సక్సెస్ కాదు, దీంట్లో ఎక్కువసేపు ఉండలేను. జీరో గ్రావిటీ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీంట్లో ఎక్స్పీరియన్స్ అయితే కావచ్చు. చాలా ఎక్కువసేపు 12 hours 20 hours అంటే మాత్రం కష్టం. నేను నాకు కనిపిస్తలో క్లోజ్ చేసుకుని మాట్లాడుతున్నా. ఈ వాటర్ తలగేస్తే మొత్తం మండుతుంది, ఐస్ అంతా ఎత్తిన వస్తుంది, తోట ఘోరంగా. సో ఇప్పుడు వచ్చేసి బయట అయితే వెళ్తున్నా. నేను దీన్ని గుద్దినా ఉరినా ఎంతున్నా బయట అయితే తినబడది. కెమెరాని చెప్తా బయట తీయమని చెప్పి తీస్తా బయటకు వస్తా నేను. ఓపెన్ నేను ఎంత గుద్దినా పని చేయదు. క్లోజ్ వాళ్ళు ఏం చెప్తారో ఏమైనా చూస్తే నడుతున్నారు. ఇది వరకు బయట తీసేది. బయటకు వస్తా, బయటకు వస్తా. బయట నేను మాట్లాడే వాళ్ళకి ఇంకా వినబడుతుందా లేదా, వాళ్ళని చూస్తుర్రా చూస్తలేరా, నో ఐడియా. ఒకవేళ వాళ్ళు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఇది వరకు బయట తీసేది ఉండదు. అసలు అంతమంది బయట ఉన్నందుకు గిట్లా అంటాడు. మాట్లాడేది ఏమి వినబడతలేదు అంటుడు మీకు అంటుడు. దీన్ని స్పీకర్ పెంచుదాం. ఏమంటాడు గిట్లా అంటుండు. అంటే రాంగు అంటే బావి బయటకు వస్తాడా ఏమంటుడు? 2-3 సార్లు గుద్దిండు. ఏమైందో ఏ ఆగు పక్కకు పెట్టినావు ఈ ఫోను. అర్థం కాలే మాకు ఫస్ట్. ఉంటే అటే చచ్చిపిస్తారు. నేను బయట కొత్త అని చెప్పవచ్చు. ఏం చేస్తున్నారు మీరు బయట ఉన్న వాళ్ళ? ఏమైంది అసలుకి? లోపల మనం అనుకున్నట్టు, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా, మనం గెస్ చేసినట్టుగా లేదు. నాకు ఏడైతే తెయ్యిందో, చేతిలో ఏడైతే ఏమేమైతే అయినా మొత్తం ఘోరంగా అయింది. నా చేతుల్లో మీరు చూడవచ్చు మొత్తం ఎట్లయిపోయినా ముడతలు. ఇప్పుడు బయటకు వచ్చినా కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. దమ్ము తీసుకుంటారు దానికి దీనికి. లోపల ఎత్తి పట్టింది. పోయినాక అర్ధగంట దాకా మజా వచ్చింది, ఎంజాయ్ చేసిన. అటు బొరిన అంత మంచిగానే ఉంది. ఒక అర్ధగంట తర్వాత ఎట్లయిందంటే సిచ్యువేషన్ నెత్తి పడుతుంది. ఇట్లా మొత్తం ఇట్లా వ్యాక్యూమ్ క్లీనర్ ఇట్లా గుంజుతా చూడు, ఇట్లా అంటే చూడు గట్టిన మొత్తం సిచ్యువేషన్ అంతా లోపల ఇట్లా నువ్వు కాదు, మీ డాడీ వచ్చినా ఉండలేడు అలా. మా కొడుకు మస్తు ఘోరం. మీ కొడుకు వేసేద్దాం, పుట్టినాక అలా వారేద్దాం. కానీ స్టార్టింగ్ లా దాన్ని ఏమన్నా గుద్దినాం ఇట్లా. ఎప్పుడు గుద్దినట్టు అనిపించి మాకు ఫస్ట్ స్టార్టింగ్ లో గుద్దినట్టు అనిపించే మేము చూడలే ఫస్ట్. దాని తర్వాత సెకండ్ టైం ఇట్లా అన్నప్పుడు అప్పుడు అర్థమైంది. దాంట్లో చూసేసరికి ఫుటేజ్ చూసే క్రాస్ పెడుతున్నావు, హ్యాండ్స్ ఇట్లా క్రాస్ పెట్టి ఊపిరి అని చెప్పేసి అన్నట్టు అర్థం కాలేదు. దాని తర్వాత అర్థమైంది ఒకసారి కళ్ళు మొత్తం మూసేయడం వేసాడు. ఒక విషయం చెప్తా, జీరో గ్రావిటీని ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇంతకంటే మంచి ఆప్షన్ లేదు నాకు తెలిసి. మనం స్పేస్లోకి ఎట్లయినా పోలేము. దీంట్లో మాత్రం ఒక ఏదో డిఫరెంట్ యూనివర్స్కి పోయినట్టు అనిపించింది. నేను వాటర్లో మొత్తం ఇట్లా ఫ్లోట్ అవుతున్నా, అంటే ఏదో గ్రావిటీలో ఎగురుతున్నట్టు అనిపిస్తుంది. చుట్టూ చీకటి. స్పేస్లో మనం తప్పిపోతే ఎట్లుంటుంది గట్లా అనిపించింది కొద్దిసేపు ఎక్స్పీరియన్స్. ఒకటి అది ఫీల్ అయినా. ఇంకొక విషయం, దీంట్లో 24 hours 12 hours అంటారా, ఇంపాసిబుల్. నాకు తెలిసి ఒకవేళ ఉన్నట్టు చూపెట్టినా కానీ అది వచ్చేసి ఏదో ఒకటి స్కామ్ చేసినట్టే. అసలు ఇంపాసిబుల్. ఎందుకంటే దీనికి ఆక్సిజన్ సప్లైనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిజన్ లేనప్పుడు ఎంతసేపు అసలు ఉండడం మాత్రం నాకు తెలిసి పాసిబుల్ అయితే కాదు. నెక్స్ట్ 24 hours అయితే అసలే పాసిబుల్ కాదు. బట్ జీరో గ్రావిటీ ఎక్స్పీరియన్స్ అవ్వడం మాత్రం క్రేజీ. ఒకవేళ మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయితే అనుకో లోపలికి పోర్రి, అట్లా వండుకోరి, మొత్తం బయట నుంచి అంతా ప్యాక్ చేస్తాం. సౌండ్ వస్తలేదు, లైట్ వస్తలేదు, ఏం కనబడకపోయేసరికి నా హార్ట్ బీట్ నాకే వినబడుతుంది రిటర్న్ టక్ 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 అని చెప్పేసి. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం మస్తు అనిపించింది. మీరు వచ్చేసి ఇటువంటివి ఏమి ట్రై చేయకూరి. సో ఈ వీడియో వచ్చేసి మధ్యలో నేను ఆపేస్తాను అనుకోలేదు. నేను అట్లీస్ట్ ఒక 10 hours 12 hours ఉంటా అనుకున్నా. 12 hours అని టైటిల్లోనే పెడదామని అనుకున్నా, కానీ పాసిబుల్ అయితే కాలేదు. ఎంత 4 గంటలు ఉన్నా, 3 గంటలు ఉన్నా, 3 గంటల చిల్లర కావచ్చు, 4:30 కావచ్చు, 4:30. సో ఎనీవే గైస్, ఇది ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత పొట్టు తిట్లు ఉంటాయి ఇంటి దగ్గర, మాట అటే పోతుంది.
త్వరలో ఇంకో కొత్త కలుద్దాం. అప్పవరకు టేక్ కేర్. లోపల చలి పెట్టలేదురా, బయట చలి పెడుతుంది. వాసన వస్తుంది మొత్తం అంత లోపలికి. ఏం వాసన? ఏమో ఇట్లా గరం గరం అంతా. నాదే కార్బన్ డైఆక్సైడ్ మొత్తం జమ అయినట్టున్నది. చూడకపోతే పరిస్థితి ఏంది? పీకు పొద్దుగాలు ఇద్దరు డైరెక్ట్